Good morning, students. Today I'm going to explain about architectures, different architectures in PIC microcontrollers and different families in PIC microcontrollers in our 6th unit. So, as you all of know, PIC microcontrollers was invented by microchip technology. A PIC microcontrollers అనేవి మనకి 3 types of architectures లో categorize చేస్తాము. First one వచ్చేసరికి low end PIC architecture, second one mid end PIC architecture, third one high end PIC architecture or CPU architecture అని చెప్పేసి అంటాం. సో మనకి ఫస్ట్ పిక్ మైక్రో కంట్రోలర్ అనేది 1980s లో ఇన్వెంట్ చేశాయమ్మా. అదేంటి అంటే మనకి సింపుల్ ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేసేలా ఇన్వెంట్ చేశారు. దట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద 12-bit వైడ్ ఇన్స్ట్రక్షన్స్ with the basic IO functions. So that is known as a low end architecture. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్ మెమొరీ ఏదైతే ఉందో, హియర్ ప్రోగ్రామ్ మెమొరీ మీన్స్ రామ్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ. ఆ రీడ్ ఓన్లీ మెమొరీ అనేది మనకి లిమిట్ లో ఉంటుందమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ మెమొరీ ఇస్ నథింగ్ బట్ ద రీడ్ ఓన్లీ మెమొరీ ఇన్ మైక్రో కంట్రోలర్స్. And data memory is nothing but the random access memory. So data memory means random access memory, program memory means read only memory. So ఈ read only memory అనేది ఏంటి అంటే మనకి లిమిట్ లో ఉంటుంది. దాని వల్ల ఏంటి, మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ని యూజ్ చేసుకోలేం. అట్ ద సేమ్ టైం స్మాల్ ప్రోగ్రామ్స్ ని అండ్ స్మాల్ ఫంక్షన్స్ ని మాత్రమే ఈ లో ఎండ్ ఆర్కిటెక్చర్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయగలం. అండ్ డేటా మెమొరీ కూడా అంటే నథింగ్ బట్ ర్యామ్ కూడా మనకి తక్కువ ఉంటుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మెమొరీ విల్ బి దే ఇన్ ద లో ఎండ్ పిక్ ఆర్కిటెక్చర్. సో మనకి లో ఎండ్ పిక్ ఆర్కిటెక్చర్ లో 12 వైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, 12-bit వైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ లిమిటెడ్ రామ్ మెమొరీ అనేది ఉంటుంది. దానివల్ల హై అమౌంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ లేదా హై అమౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం స్టోర్ చేసుకోలేము. సో దీని ఇంటర్ఫేస్ ఫంక్షన్స్ కూడా స్మాల్ ఉంటుందమ్మా. ద ఇంటర్ఫేస్ ఫంక్షన్స్ ఫర్ ద లో ఎండ్ పిక్ ఆర్కిటెక్చర్ ఇస్ ఆల్సో స్మాల్. ఓకే, అండ్ దీంట్లో డేటా మెమొరీ వేర్స్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మెమొరీ విల్ బి దే. అండ్ దీంట్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ లో ఎండ్ డివైజెస్ అంటే 12C 5XX PIC microcontroller, 16C 5X PIC microcontroller, 16C 505 PIC microcontroller. These are the low end PIC microcontrollers. These are the low end PIC microcontrollers. Next one వచ్చేసరికి mid range PIC microcontrollers. ఈ మిడ్ రేంజ్ పిక్ మైక్రో కంట్రోలర్స్ అనేవి ఏంటి అంటే మనకి లో ఎండ్ ఆర్కిటెక్చర్స్ తో కంపేర్ చేస్తే అప్గ్రేడ్ అయ్యి వస్తాయమ్మ. అంటే ఎలా అప్గ్రేడేషన్, మనకి మైక్రో కంట్రోలర్ అంటే ఇట్ ఈజ్ ఏ సింగిల్ చిప్ ఆన్ ఏ కంప్యూటర్. అంటే దాంట్లో ప్రాసెసర్ తో పాటుగా అంటే CPU తో పాటుగా మనకి పెరిఫెరల్స్ కావచ్చు, టైమర్స్ కావచ్చు, మెమొరీ కావచ్చు, ఏదైనా కానీ మనకి ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మైక్రో కంట్రోలర్. Micro controller means CPU, memory, peripherals like timers, interrupts, and clocks, oscillators, nothing but the మనకి ఇక్కడ clocks అంటే oscillators అని చెప్పేసి తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక స్మాల్ చిప్ మీద ఇంటిగ్రేట్ అయ్యి వస్తాయి. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ peripherals కానీ లేదా మెమొరీ సైజ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అయిపోయి మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్స్ లో ఆటోమేటిక్ గా మనకి పిక్ ఏవైతే ఆ పెరిఫెరల్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, మెమొరీ ఇంక్రీజ్ అయిందంటే దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి మెమొరీ ఇంక్రీజ్ అయిందంటే ప్రోగ్రామ్ మెమొరీ ఇంక్రీజ్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని, మోర్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ దాంట్లో ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనకి స్టోరేజ్ పెరుగుతుంది. అండ్ డేటా మెమొరీ ఇంక్రీజ్ అయింది అంటే డేటా మెమొరీ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఆ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది మనకి ఇంక్రీజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, దాని స్పీడ్ అనేది అంటే టెంపరీ డేటా అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
అండ్ పే ఫైల్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఇంటరప్ట్స్ కావచ్చు, టైమర్స్ కావచ్చు, కౌంటర్స్ కావచ్చు, లేదా మనకి ఏవైతే సిఎల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ ఉన్నాయో, ప్యారల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏంటి అంటే అదర్ పే ఫైల్స్. ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఏంటి అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్స్ లో ఏంటి అంటే మనకి లో ఎండ్ ఆర్కిటెక్చర్స్ తో కంపేర్ చేస్తే ఎక్స్ట్రా పే ఫైల్స్ అనేది యాడ్ అయింది, ఎక్స్ట్రా మెమొరీ అనేది యాడ్ అయింది. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 16C6X, 16C7X, 16F87X. These three are the mid-range PIC architecture microcontrollers. These three are the 16C6X, 16C7X, 16F87X. These are the mid-range PIC architectures. So ఈ 16 కూడా ఏంటి అంటే మనకి 8-bit ఆర్కిటెక్చర్ అమ్మా. ఈ 16C6X కావచ్చు, 7X కావచ్చు, 87X కావచ్చు, మొత్తం కూడా ఏంటి అంటే మనకి 8-bit ఆర్కిటెక్చర్స్. సో మేజర్ గా దీంట్లో యాడ్ అయిన మెమొరీ ఏంటి అంటే మనకి EPROM అనే మెమొరీ, MASQROM అండ్ ఫ్లాష్ మెమొరీ అనేవి యాడ్ అయింది. EPROM, ఫ్లాష్ మెమొరీ అండ్ MASQROM అనేది యాడ్ అయిపోయింది. ఈ 3 కూడా ఏంటి అమ్మా మనకి, దీస్ 3 ఆర్ ఆల్సో ప్రోగ్రామ్ మెమొరీస్, అంటే రీడ్ ఓన్లీ మెమొరీస్. మనకి ఏవైతే ప్రోగ్రామ్ మెమొరీ ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రీడ్ ఓన్లీ మెమొరీ, అండ్ డేటా మెమొరీ ఈస్ కాల్డ్ యాజ్ అ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో EPROM కానీ, ఫ్లాష్ మెమొరీ కానీ, MASQROM కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్ మెమొరీ. దీంతో పాటుగా మనకి అదర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయంటే మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద స్పీడ్. దీంట్లో స్పీడ్ అనేది ఎలా ఇంక్రీజ్ అయింది అంటే దిస్ పిక్ ఆర్కిటెక్చర్స్ బేస్డ్ ఆన్ ద హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అండ్ RISC ఇన్స్ట్రక్షన్స్. హార్వర్డ్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైం RISC ఇన్స్ట్రక్షన్స్, ఈ RISC ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్ అనేది బిల్ట్ అవుతుంది. మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్స్ లో మనకి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అండ్ RISC ఆర్కిటెక్చర్స్ బేస్ చేసుకొని బిల్ట్ అవుతుంది కాబట్టి దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎలా బిల్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ ఈక్వల్స్ టు 4 క్లాక్ సైకిల్స్. అంటే ఒక్క ఇన్స్ట్రక్షన్ సైకిల్ మనకి ఎగ్జిక్యూట్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, 4 క్లాక్ సైకిల్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఆ టైంలో ఆటోమేటిక్ మనకి ఏంటి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ టైంలో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. RISC is nothing but the reduced instruction set. Reduced instruction set అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది కూడా సింపుల్ గా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది సింపుల్ గా ఉంటుంది. అంటే కంపేర్ టు అదర్ మైక్రో కంట్రోలర్స్ మనకి దీంట్లో వచ్చేసరికి 35 ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్స్ లో ఓన్లీ 35 ఇన్స్ట్రక్షన్స్ విల్ బి దేర్ ఇన్ ద మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్. దట్ ఈస్ నథింగ్ బట్ ద 16C6X, 16C7X, 16F87X. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పవర్ ఆన్ రీసెట్ అండ్ బ్రౌన్ అవుట్ రీసెట్. ఇక్కడ బ్రౌన్ అవుట్ రీసెట్ అండ్ పవర్ ఆన్ రీసెట్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే పవర్ సప్లై అనేది 4 volts కంటే తక్కువ ఉంటుందో ఆ టైంలో మనకి పిక్ ఆర్కిటెక్చర్ అనేది రీసెట్ అవుతుంది. అంటే పిక్ మైక్రో కంట్రోలర్ అనేది రీసెట్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, పవర్ ఆన్ రీసెట్, బ్రౌన్ అవుట్ రీసెట్ అంటే నథింగ్ బట్ మీకు పవర్ సప్లై అనేది మైక్రో కంట్రోలర్స్ లో ఏదైనా కానీ వెదర్ మేబీ పిక్ మైక్రో కంట్రోలర్ కావచ్చు లేదా 8051 మైక్రో కంట్రోలర్ కావచ్చు, ఏదైనా కానీ మనకు కావాల్సిందంత 5 volts పవర్ సప్లై కావాలా. అది ఇన్ కేస్ బ్రౌన్ అవుట్ రీసెట్ అంటే ఏంటి, ఆ 5 volts పవర్ సప్లై అనేది తగ్గింది అంటే 4 volts కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో ఈ బ్రౌన్ అవుట్ రీసెట్ అంటే ఏంటి అంటే అదేం చేస్తుంది, మనకి రీసెట్ చేస్తుంది, ఆ మైక్రో కంట్రోలర్ ని రీసెట్ చేస్తుంది ఇనిషియల్ గా. సో ఆ టైంలో మాల్ ఫంక్షన్ అనేది అవాయిడ్ అవుతుంది మనకి. అంటే దాని మీనింగ్ ఏంటి, ఎప్పుడైతే మనకి 4 volts కంటే పవర్ సప్లై అనేది తక్కువ వస్తుందో ఆ టైంలో ఆ సర్క్యూట్ అనేది రీసెట్ అయింది అంటే దాంట్లో ఉన్న ఆపరేషన్స్ అనేవి ఏమైపోతాయి, టైమినేట్ అయిపోతాయి. దాంట్లో ఉన్న ఆపరేషన్స్ అనేవి టైమినేట్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది ఇంకా అంటే డ్యామేజ్ కాకుండా చూస్తుంది. అంటే ఏవైతే ఆ మాల్ ఫంక్షన్ జరగకుండా ఆ సర్క్యూట్ లో లేదా ఆపరేషన్ లో మైక్రో కంట్రోలర్ లో ఏదైతే ఆ 4 volts కంటే తక్కువ వస్తుందో ఆ తక్కువ వచ్చినప్పుడు మనకి ఏంటి ఆటోమేటిక్ రీసెట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివ్ ఇన్పుట్ పిన్ అనేది హై అవుతుంది. యాక్టివ్ ఇన్పుట్ పిన్ అనేది హై అయింది అంటే ఆటోమేటిక్ రీసెట్ అనేది అక్కడ అవుతుంది మనకి. అంటే టైమినేట్ అయిపోతుంది. ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆపరేషన్స్ మొత్తం టైమినేట్ అయిపోతుంది. టైమినేట్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే బ్రేకేజ్, లాస్ ఆఫ్ ఆపరేషన్ బ్రేకేజ్ అనేది అక్కడ అవ్వకుండా చూస్తుంది. అక్కడ ఏవైతే దాంట్లో సర్క్యూట్ లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా చూస్తుంది అన్నమాట. ఓకే,
అండ్ పవర్ రీసెట్ అన్నా కానీ అంతేనమ్మా. అంటే ఇన్ కేస్ వోల్టేజ్ కనుక ఇంక్రీజ్ అయినా కానీ ఆ టైంలో కూడా అది రీసెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనం వాచ్ డాగ్ టైం అని యూజ్ చేస్తాం. వాచ్ డాగ్ టైం అని యూజ్ చేస్తాం. అంటే ఈ వాచ్ డాగ్ టైం అనేది ఏంటి అంటే మనకి మనం ఏదైతే ప్రాసెసర్ తీసుకున్నామో ఆ ప్రాసెసర్ ని రీసెట్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. అంటే మనకి దీంట్లో CPU తో పాటు అంటే ప్రాసెసర్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం పే ఫైల్స్ మెమోరీస్ కూడా ఉండాలి. ఎప్పుడైతే మనకి ప్రాసెసర్ అనేది రీసెట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఫంక్షన్స్ అన్ని కూడా ఆగిపోతాయి, స్టాప్ అయిపోతాయి. సో దానికోసం అని చెప్పేసి ఈ వాచ్ డాగ్ టైం అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ క్లాక్ సోర్సెస్ అనేవి ఉంటాయి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో. అది కూడా మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్స్ లో టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ క్లాక్ సోర్సెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద లో పవర్ క్రిస్టల్, సెకండ్ వన్ ఇస్ ద మిడ్ రేంజ్ క్రిస్టల్, థర్డ్ వన్ ఇస్ ద హై రేంజ్ క్రిస్టల్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద RC ఆసిలేటర్. ఈ 4 కూడా ఏంటి అంటే మనకి క్లాక్ సోర్సెస్. అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ తీసుకున్నా గానీ లేదా పిక్ మైక్రో కంట్రోలర్ తీసుకున్నా గానీ మనకి ఇక్కడ క్లాక్ సోర్సెస్ అనేవి డైరెక్ట్ గా ఉండవు. దే విల్ బి ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆసిలేటర్స్. ఆసిలేటర్స్ రూపంలో ఉంటాయి దీంట్లో. అంటే మనకి ఏదైనా మైక్రో కంట్రోలర్ కావచ్చు లేదా పిక్ మైక్రో కంట్రోలర్ లో కావచ్చు, ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆసిలేటర్స్. ఏవైతే క్లాక్స్ ఉన్నాయో ఆ క్లాక్స్ అనేవి మనకి ఆసిలేటర్స్ ఫార్మాట్ లో ఉంటాయి. దీంట్లో ఏంటి అంటే మనకి టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ క్లాక్ సోర్సెస్ అనేవి ఉంటాయి. అంటే లో పవర్ క్రిస్టల్ కానీ, మిడ్ రేంజ్ క్రిస్టల్ కానీ, హై రేంజ్ క్రిస్టల్ కానీ, RC ఆసిలేటర్ కానీ 4 టైప్స్ లో ఉంటాయి క్లాక్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో ఆన్ చిప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి ఉంటాయి. అంటే అనలాగ్ వోల్టేజ్ ని మనం డిజిటల్ వోల్టేజ్ గా కన్వర్ట్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ గా ఒక డివైస్ ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, దీంట్లోనే ఉంటుంది. ఆన్ చిప్ ADC నథింగ్ బట్ ద అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్స్ అనేవి ఆన్ చిప్ లో కనెక్ట్ అయి ఉంటాయి. అంటే దీంట్లో ఈ పిక్ మిడ్ రేంజ్ ఆర్కిటెక్చర్స్ లోనే కనెక్ట్ అయి ఉంటాయి, ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లోనే కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 12 ఇండిపెండెంట్ ఇంటరప్ట్ సోర్సెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. 12 independent interrupt sources will be there in the mid-range PIC architecture. And దీంట్లో పవర్ అవుట్పుట్ పిన్ కంట్రోల్ అనేది 25 milliamps ఉంటుంది మాక్సిమం. 25 milliamps అనేది ఉంటుంది. సో అంటే దాని మీనింగ్ ఏంటి, దానికి కరెంట్ సోర్సింగ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ దీంట్లో ఫ్లాష్ మెమొరీ కానీ లేదా ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ కానీ లేదా ROM కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే దీంట్లో ఉండే ఆప్షన్స్ మనకి. అండ్ ఇంకోటి ఏంటి, OTP అనే ప్రోగ్రామ్ మెమొరీ కూడా ఉంటుంది. OTP అంటే వన్ టైమ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. OTP ఇస్ నథింగ్ బట్ వన్ టైమ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ IO పోర్ట్ ఎక్స్పాన్షన్ అనేది క్యాపబిలిటీ హైలో ఉంటుంది దీంట్లో. అంటే మనకి ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ అనేది హై క్యాపబిలిటీ అనేది ఉంటుంది దీంట్లో మిడ్ రేంజ్ పిక్ ఆర్కిటెక్చర్స్ లో. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోలర్స్ లో కనుక చూసుకుంటే 8051 మైక్రో కంట్రోలర్ లో కనుక చూసుకుంటే 4 పోర్ట్స్ మాత్రమే ఉంటాయి, ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్. అంటే పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 మాత్రమే ఉంటాయి. కానీ దీంట్లో వచ్చేసరికి ఏంటి, పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ C, పోర్ట్ D, పోర్ట్ E అని చెప్పేసి కూడా ఉంటుందమ్మా. పోర్ట్ E అని కూడా ఉంటుంది. సో టోటల్ గా మనకి దీంట్లో 5 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. సో IO పోర్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అనేవి ఎక్స్పాన్షన్ గా ఉంటాయి దీంట్లో, అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో ఫ్రీ అసెంబ్లీ అండ్ సిమ్యులేటర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఫ్రీ అసెంబ్లీ అండ్ సిమ్యులేటర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి CPU ఆర్కిటెక్చర్స్. దిస్ CPU ఆర్కిటెక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ ద హై రేంజ్ ఆర్కిటెక్చర్స్. దిస్ CPU ఆర్కిటెక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ ద హై రేంజ్ ఆర్కిటెక్చర్స్. ఈ CPU ఆర్కిటెక్చర్స్ ఏంటి అంటే మనకి హై అండ్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవడం కోసం CPU ఆర్కిటెక్చర్స్ ని యూజ్ చేస్తాం పిక్ మైక్రో కంట్రోలర్స్ లో. CPU ఆర్కిటెక్చర్ ఇస్ నథింగ్ బట్ ద వెన్ వీఆర్ యూజింగ్ ద హై అండ్ అప్లికేషన్స్. అంటే హై అండ్ అప్లికేషన్స్ లో మాత్రమే ఈ హై రేంజ్ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ పిక్ మైక్రో కంట్రోలర్ హై రేంజ్ ఆర్కిటెక్చర్స్ అనేవి యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ CPU ఆర్కిటెక్చర్. ఈ CPU ఆర్కిటెక్చర్ కూడా ఏంటి అంటే మనకి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ని బేస్ అయి ఉంటుంది అన్నమాట. CPU ఆర్కిటెక్చర్ కూడా హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ని బేస్ అయి ఉంటుంది. దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్ అండ్ డేటా యామ్ అనేది సపరేట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెమరీ ఇంటర్ఫేసింగ్ అనేది క్యాపబుల్ గా ఉంటుంది. ప్రోగ్రామ్ యామ్ అండ్ డేటా యామ్ అనేది సపరేట్ గా ఉంటే మనకి ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో మెమరీ ఇంటర్ఫేసింగ్ అనేది అది పాసిబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా పే ఫైల్స్ కానీ లేదా మెమొరీ కానీ ఇదంతా దాని సైజ్ మొత్తం కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. CPU ఆర్కిటెక్చర్స్ లో మనకి మెమొరీ సైజ్ కానీ లేదా అదర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ పే ఫైల్స్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతుంది.
సో దిస్ ఈస్ అ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద CPU ఆర్కిటెక్చర్ ఆఫ్ ద పిక్ మైక్రో కంట్రోలర్. మనకి ప్రోగ్రామ్ యామ్, డేటా యామ్ అండ్ CPU సపరేట్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ప్రోగ్రామ్ యామ్ ఇస్ నథింగ్ బట్ ద రీడ్ ఓన్లీ మెమరీ అండ్ డేటా యామ్ ఇస్ నథింగ్ బట్ ద ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ డేటా యామ్ లో ఏంటి, మన స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ కానీ లేదా జనరల్ పర్పస్ రిజిస్టర్స్ కానీ స్టోర్ చేసుకోవడం కోసం ఈ డేటా యామ్ అనేది యూజ్ చేసుకుంటాం. డేటా మెమరీ అనేది యూజ్ చేసుకుంటాం. హియర్ డేటా మెమరీ ఇస్ నథింగ్ బట్ ద ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అండ్ జనరల్ పర్పస్ రిజిస్టర్ అడ్రసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామ్ మెమరీ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామ్ కోడ్స్, ఎక్స్ట్రా అంటే ఏవైతే మనకి ఎగ్జిక్యూషన్ కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కానీ కోడింగ్ కానీ ప్రోగ్రామ్ కానీ ఏదైతే ఉందో అది మొత్తం స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ ప్రోగ్రామ్ మెమరీ అనేది యూజ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ CPU ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్స్. అంటే దీంట్లో కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ అండ్ మనకి అథమెటికల్ లాజికల్ యూనిట్ అనేది ఉంటుంది. ఈ అథమెటికల్ లాజికల్ యూనిట్ ని పర్ఫార్మ్ అంటే యూజ్ చేసుకొని మనకి అథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేస్తాం. And at the same time, control unit is used to is responsible for the controlling the all the blocks in the CPU. And memory unit la as usual మనకి దీంట్లో ఒక CPU లో ఒక ఇంటర్నల్ మెమరీ అనేది ఉంటుంది. దాంట్లో ఏవైతే మనకి డేటా ఉందో ఆ డేటా కావాల్సిన అంటే రిజిస్టర్స్ కావచ్చు ఎక్సెట్రా దీంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద PIC microcontrollers. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి PIC microcontroller families. PIC microcontroller families. This PIC microcontroller families అంటే మనకి ఏవైతే ఆర్కిటెక్చర్స్ అనేవి లో ఎండ్ ఆర్కిటెక్చర్, మిడ్ రేంజ్ ఆర్కిటెక్చర్ అండ్ హై ఎండ్ అప్లికేషన్స్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి ఎలా అయితే క్లాసిఫై చేసామో సేమ్ అంతే ఈ PIC microcontrollers లో కూడా మనకి అంటే దీంట్లో వచ్చేసరికి 8-bit microcontrollers, 16-bit microcontrollers అండ్ 32-bit microcontrollers అని చెప్పేసి డివైడ్ చేసాయమ్మా. 8-bit కానీ 16-bit కానీ ఏంటి అంటే మనకి జనరల్ పర్పస్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాము. అండ్ 32-bit అప్లికేషన్స్ వచ్చేసరికి మనం హై అండ్ అప్లికేషన్స్ లైక్ రోబోటిక్స్ లో కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో యూజ్ చేసుకోవడం కోసం ఈ PIC microcontrollers అనేవి యూజ్ చేస్తాం. అంటే మొబైల్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ PIC microcontroller 32-bit microcontroller అనేది ల్యాప్టాప్స్ లో కూడా యూజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అనేది ఉంటుంది. సో 8-bit microcontrollers లోకి వచ్చేసరికి మనకి దే ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ 8-bit microcontrollers. ఏవైతే ఈ 8-bit microcontrollers ఇక్కడ నేను రిప్రజెంట్ చేశానో అవన్నీ కూడా ఇట్ పర్ఫార్మ్స్ ద 8-bit ఆపరేషన్స్. దీస్ ఆల్ ఆర్ పర్ఫార్మ్స్ ద 8-bit ఆపరేషన్స్. అండ్ వీటిలో వచ్చేసరికి మనకి ఏదైతే 8051 మైక్రోకంట్రోలర్ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఇన్స్ట్రక్షన్ సెట్ అనేది లెస్ ఇన్స్ట్రక్షన్ సెట్ విల్ బి దేర్ ఇన్ దిస్ 8-bit మైక్రోకంట్రోలర్ కంపేర్ టు 8051 మైక్రోకంట్రోలర్. అండ్ PIC 10 microcontroller, PIC 12 microcontroller, PIC 14, PIC 16, PIC 17, PIC 18. These all are the 8-bit microcontrollers. These all are the 8-bit microcontrollers. These all performs the 8-bit operations in the PIC microcontrollers. అంటే మనకి PIC microcontrollers లో 8-bit microcontroller, 16-bit microcontroller, 32-bit microcontroller అనేది ఎలా క్లాసిఫై చేస్తాము సేమ్ అంతే. దీంట్లో ఏంటి అంటే 8-bit microcontrollers ఇవన్నీ కూడా PIC 10 కానీ PIC 12 కానీ 14 కానీ 16 కానీ 17 కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి PIC 8-bit microcontrollers. సో ఇక్కడ PIC అంటే ఏంటమ్మా పెరిఫెరల్ ఇంటర్ఫేస్ డివైస్ అని చెప్పేసి అంటాము. పెరిఫెరల్ ఇంటర్ఫేస్ డివైస్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16-bit microcontrollers. ఈ 16-bit microcontrollers లో మనకి PIC 24F అండ్ PIC 24H అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. PIC 24F అండ్ PIC 24H. దీస్ ఆర్ ద 16-bit microcontrollers. ఈ 16-bit microcontrollers ఏంటి అంటే మనకి 8-bit తో కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్ లో ఉంటుంది. అంటే దీని పెరిఫెరల్స్ కావచ్చు లేదా దీని మెమరీ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీని ఇన్స్ట్రక్షన్ సెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇంక్రీజ్ అవుతాయి. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ద మీడియం ఆర్ మిడ్ PIC ఆర్కిటెక్చర్స్. 8-bit microcontrollers ని మనకి లో ఎండ్ ఆర్కిటెక్చర్స్ అని చెప్పేసి అంటాము. అండ్ 16-bit microcontrollers ని మిడ్ రేంజ్ PIC ఆర్కిటెక్చర్స్ అని చెప్పేసి అంటాము. అండ్ 32-bit microcontrollers ని CPU ఆర్కిటెక్చర్ ఆర్ హై ఎండ్ PIC ఆర్కిటెక్చర్స్ అని చెప్పేసి అంటాం. 32-bit microcontrollers ని CPU ఆర్కిటెక్చర్ హై ఎండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటాం. సో 16-bit microcontrollers లో 24F అండ్ 24H అనేది ఉంటుంది. అండ్ 32-bit microcontrollers లో PIC 32 అనేది ఉంటుంది. PIC 32. It performs the 32-bit applications, 32-bit operations. దీంట్లో వచ్చేసరికి ఈ PIC 32 అనేది మనం ఏంటి అంటే హై ఎండ్ అప్లికేషన్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. హై ఎండ్ అప్లికేషన్స్ అంటే రోబోటిక్స్ కానీ మొబైల్స్ కానీ
ల్యాప్టాప్స్ కానీ ఏవైనా అదర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అదర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మనం ఈ PIC32 ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటి అంటే ఇంకోటి 16-bit డిజిటల్ సిగ్నల్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి అమ్మా. డిజిటల్ సిగ్నల్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి, కాకపోతే అవి 16-bit ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాయి మనకి. సో DSPIC30 and DSPIC33F are the digital signal 16-bit controllers in the PIC microcontrollers. Digital signal controllers in the PIC microcontrollers. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే F అనే నేమ్ తీసుకున్నామో ఆ F అంటే ఏంటి అంటే యూజింగ్ ద ఫ్లాష్ మెమరీ. అంటే మనకి ఏదైతే ప్రోగ్రామ్ మెమరీ ఉందో నథింగ్ బట్ ద రీడ్ ఓన్లీ మెమరీ ఉందో ఆ రీడ్ ఓన్లీ మెమరీలో మనం ఫ్లాష్ మెమరీ అనేది యూజ్ చేస్తాం. అంటే F ఇండికేట్ దేనిలో అయినా అని ఇక్కడ DSPIC33F అని కానీ లేదా PIC24F అని కానీ ఎట్లయితే ఇండికేట్ చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటి అంటే అక్కడ F అంటే ఫ్లాష్ మెమరీని ఇండికేట్ చేస్తున్నాం అని చెప్పేసి దాని మీనింగ్. అక్కడ ఫ్లాష్ మెమరీని యూజ్ చేసుకుంటాం. ఆ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మనం ఫ్లాష్ మెమరీని ప్రోగ్రామ్ మెమరీ లాగా యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి దాని. నెక్స్ట్ ఏదైతే C అని ఉందో ఆ C అంటే ఏంటి అంటే ఆల్ట్రా వయలెంట్ లైట్. అంటే ఆల్ట్రా వయలెంట్ లైట్ ఏదైతే ఉందో వాయిలెట్ లైట్ ఏదైతే ఉందో యూవి లైట్ అని చెప్పేసి అంటాం కదమ్మా. ఆ యూవి లైట్ ని యూజ్ చేసుకొని మనకి రామ్ అనేది ఏజ్ అవుతుంది. దాంట్లో యూవి లైట్ ని ఏజ్ చేసుకొని రామ్ అనేది ఏజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే నెక్స్ట్ క్లాస్ లో మీరు చూస్తారు. అంటే ఎలా ఏజ్ అవుతుంది కానీ లేదా ఎలా మన యూవి లైట్ ని యూజ్ చేస్తామని కానీ ఇవన్నీ కూడా మనకి మేజర్ గా ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో మేము వచ్చేసరికి PIC16 మైక్రో కంట్రోలర్ అనేది మేజర్ గా చూస్తామా. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద 8-bit మైక్రో కంట్రోలర్. PIC16 మైక్రో కంట్రోలర్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద 8-bit మైక్రో కంట్రోలర్. ఓకే, సో కొన్ని డిఫరెన్సెస్ చూద్దామమ్మా. PIC16 CXX అండ్ PIC16 FXX ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా మనకి PIC16 CXX అండ్ PIC16 FXXX ఫ్యామిలీస్. PIC16 XXX అండ్ PIC16 FXXX ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా. ఫస్ట్ మైక్రో కంట్రోలర్ నేమ్ అండ్ ప్రోగ్రామ్ మెమరీ. ప్రోగ్రామ్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ద ROM. ప్రోగ్రామ్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ద ROM. అండ్ డేటా మెమరీ అంటే RAM. అండ్ దాని స్పీడ్ మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి అండ్ IO పోర్ట్స్ ఎన్ని ఉంటాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఎన్ని ఉంటాయి, అండ్ A to D కన్వర్టర్స్ ఆన్ చిప్ లో ఉంటాయా లేదా ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ PIC17 C42. PIC17 C42 దీంట్లో వచ్చేసరికి మనకి 2048x16 bytes of RAM will be there in the PIC17 C42. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ప్రోగ్రామ్ మెమరీ అనేది ఆన్ చిప్ రామ్ లో ఉంటుంది, ఫ్లాష్ మెమరీలో ఉంటుంది, వన్ టైం మెమరీలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం యూవి లైట్ మెమరీలో ఉంటుంది. అంటే 2048 అనేది నార్మల్ రామ్ ఉంటే అండ్ 16 bytes ఆఫ్ EPROM అనేది దీంట్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ డేటా యామ్ వచ్చేసరికి 232 bytes ఆఫ్ డేటా యామ్ విల్ బి దేర్ ఇన్ ద PIC17 C42. అండ్ దాని మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 33 అమ్మ. దానికి IO 33 MHz. అండ్ IO పోర్ట్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి దాంట్లో 33 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. 33 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. ఆ 33 కూడా ఏంటి అంటే మనకి బై డైరెక్షనల్ పోర్ట్స్. అండ్ దీంట్లో A to D కన్వర్టర్స్ అనేవి ఆన్ చిప్ లో కనెక్ట్ అయ్యి ఉండవు, అంటే ఇంటిగ్రేట్ అయ్యి ఉండవు దీంట్లో. ఒకవేళ మనకి A to D కన్వర్టర్ కావాలి అంటే ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16C554. 16C554 లో మనకి ప్రోగ్రామ్ మెమరీ అంటే ROM వచ్చేసరికి 512 bytes into 14 bytes ఆఫ్ ప్రోగ్రామ్ మెమరీ విల్ బి దే. అండ్ డేటా యామ్ వచ్చేసరికి 80 bytes ఆఫ్ డేటా యామ్ విల్ బి దే. అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 20 MHz ఆఫ్ మాక్సిమం స్పీడ్ విల్ బి దే. అండ్ 13 IO పోర్ట్స్ ఉంటాయి. 13 IO పోర్ట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా A to D కన్వర్టర్ అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16C64. 16C64 లో కూడా మనకి ఏంటంటే 2048x14 bytes ఆఫ్ ROM విల్ బి దే. అండ్ 128 bytes ఆఫ్ RAM. అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 20 MHz ఆఫ్ మాక్సిమం స్పీడ్. అండ్ 33 IO పోర్ట్స్ ఉంటాయి. 33 IO బైడైరెక్షనల్ పోర్ట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా ఏంటి అంటే మనకి A to D కన్వర్టర్ అనేది ఆన్ చిప్ లో ఉండదు. ఇన్ కేస్ కావాలంటే ఎక్స్టర్నల్ గా మనం కనెక్ట్ చేసుకోవాలి. అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి దీంట్లో ప్రెజెంట్ అయి ఉండవు, ఇంటిగ్రేట్ అయి ఉండవు. ఎక్స్టర్నల్ గా మనం కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం అనలాగ్ వోల్టేజ్ ని డిజిటల్ వోల్టేజ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ మైక్రో కంట్రోలర్స్ లో అప్పుడు మనం సమ్ ఎక్స్టర్నల్ డివైస్ ని కనెక్ట్ చేసుకోవాలి. A to D కన్వర్టర్స్ లో ఎక్స్టర్నల్ డివైస్ ని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 16C71. దీంట్లో మనకి ROM వచ్చేసరికి 1024x14 bytes ఆఫ్ ROM విల్ బి దే. అండ్ 68 bytes ఆఫ్ RAM విల్ బి దే. అండ్ దీంట్లో 20 MHz ఆఫ్ స్పీడ్ ఉంటుందమ్మా 16C71 లో. అండ్ 13 IO పోర్ట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద బైడైరెక్షనల్ పోర్ట్స్.
అండ్ దీంట్లో వచ్చేసరికి 4 A to D కన్వర్టర్స్ ఉంటాయి. అంటే A to D కన్వర్టర్స్ అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఆన్ చిప్ లో అంటే ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. పిక్ మైక్రో కంట్రోలర్స్ లో దీంట్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. 16671 లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ 16F877 దీంట్లో వచ్చేసరికి 8192 into 14 bytes ఆఫ్ ROM will be there. ఈ 16F877 అనేది కూడా మనకి ఏంటి అంటే వన్ ఆఫ్ ద పాపులర్ పిక్ మైక్రో కంట్రోలర్ అమ్మ. క్లిక్ అయింది ఇది కూడా మనకి. ఓకే, 368 bytes ఆఫ్ RAM will be there and 20 MHz స్పీడ్ ఉంటుంది దీనికి. అండ్ దీంట్లో IO పోర్ట్స్ వచ్చేసరికి 33 IO పోర్ట్స్ ఉంటాయి అండ్ 8 అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అనేవి ఉంటాయి. సో 16F877 అనేది కూడా మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో క్లిక్ అయిన పిక్ మైక్రో కంట్రోలర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16F84 దీంట్లో వచ్చేసరికి 1024 into 14 bytes of RAM will be there and 68 bytes of RAM will be there and 10 MHz of speed is there for the 16F84 PIC microcontroller and 13 IO ports will be there. 13 IO ports will be there. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా అసలు ఎందుకు చీప్ గా వస్తున్నాయి అంటే పిక్ మైక్రో కంట్రోలర్ అనేది మనకి లో కాస్ట్ కంపేర్ టు ద 8051 మైక్రో కంట్రోలర్. అంటే 8051 మైక్రో కంట్రోలర్ అనేది మనకి మీడియం కాస్ట్ లో ఉంటుంది. బట్ వేఆర్ పిక్ మైక్రో కంట్రోలర్ అనేది లో పవర్ కన్జంప్షన్ అండ్ లో కాస్ట్ లో ఉంటుంది. లో పవర్ కన్జంప్షన్ అండ్ లో కాస్ట్ లో ఉంటుంది. సో అది ఎందుకు అని చెప్పేసి అంటే ఈ పిక్ F16F877 అనేది ఎందుకు పాపులర్ అయింది ఒకసారి చూద్దామా. సో ఇదేంటి అంటే చాలా తక్కువ కాస్ట్ లో అవైలబుల్ అవుతుంది. పిక్ 16F877 అనేది కంపేర్ టు 8051 మైక్రో కంట్రోలర్స్ తోటి కంపేర్ చేస్తే లేదా అదర్ మైక్రో కంట్రోలర్స్ తోటి కంపేర్ చేస్తే చాలా లెస్ కాస్ట్ లో అవైలబుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పిక్ 16F877 మైక్రో కంట్రోలర్ అనేది మనకి ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు. అంటే ఏవైతే ఆ పే ఫైల్స్ ఉన్నాయో లేదా ఏవైతే మెమోరీ ఉందో అట్ ద సేమ్ టైం CPU అంటే దాంట్లో ఏవైతే మనకి పే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా అసెంబుల్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ పిక్ 16F877 అనేది మనకి చాలా చీప్ గా అంటే లెస్ కాస్ట్ లో ఉంటుందమ్మా. మెయిన్ గా మనకి ఇక్కడ క్లిక్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ వన్ దాని స్పీడ్ వాళ్ళు చెక్ చేసేది దాని స్పీడ్. అంటే మనకి పిక్ 16 మైక్రో కంట్రోలర్, పిక్ 17 ఉంది, పిక్ 18 ఉంది, పిక్ 10 ఉంది. వీటన్నిటిలో కూడా ఈ 8-bit మైక్రో కంట్రోలర్స్ అన్నిటిలో కూడా మనకి 8-bit మైక్రో కంట్రోలర్స్ ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తా మిగతా అదర్ మైక్రో కంట్రోలర్స్ తోటి కంపేర్ చేస్తే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఏదైతే అట్లా ఇంక్రీజ్ అయిందో అది క్లిక్ అవుతుందని చెప్పేసి ఇక్కడ దాని మీనింగ్. స్పీడ్ అనేది చెక్ చేస్తాయి ఫస్ట్. అంటే ఆ మైక్రో కంట్రోలర్ యొక్క స్పీడ్ అనేది చెక్ చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా 8-bit మైక్రో కంట్రోలర్స్ కాకపోతే వాటితో కంపేర్ చేస్తే ఇది ఏంటంటే మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి దాని పర్ఫార్మెన్స్. అంటే పర్ఫార్మెన్స్ మీన్స్ ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎంత తీసుకుంటుంది. పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ టైం అనేది అంటే నథింగ్ బట్ ద టైం డిలే. ఇన్పుట్ నుంచి మనకి అవుట్పుట్ రిసీవ్ అవడానికి కావాల్సిన టైం డిలే అనేది ఎంత. సో ఇవన్నీ చెక్ చేసుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని అది పాపులర్ అయిందా లేదా అనేది మనం చెప్తామమ్మా. సో దీంట్లో ఏంటి అంటే ఈజీగా అసెంబుల్ చేసుకోవచ్చు, లెస్ కాస్ట్ లో ఉంటుంది, లో పవర్ కన్జంప్షన్ విల్ బి దేర్ ఇన్ ద పిక్ 16F877 మైక్రో కంట్రోలర్. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 5 volts పవర్ సప్లై ఉంటే చాలు. యాక్చువల్ గా మనకి పిక్ మైక్రో కంట్రోలర్ సేవ్ అయినా కానీ 5 volts తోటే వర్క్ అవుతుంది. సో సేమ్ అంతే దీంట్లో కూడా ఏంటి అంటే 5 volts మనకి పవర్ సప్లై అనేది ఉంటుంది. అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చేసరికి దీంట్లో 20 MHz స్పీడ్ అనేది ఉంటుంది. సో ఆ 20 MHz స్పీడ్ కూడా ఎలా జనరేట్ అవుతుంది అంటే మనకి క్లాక్ ని బేస్ చేసుకొని జనరేట్ అవుతుంది. అంటే మనకి ఏదైతే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనకి క్లాక్ సైకిల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనకి క్లాక్ సైకిల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆ క్లాక్ సైకిల్స్ ని బేస్ చేసుకొని మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది చెప్పగలం. ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది చెప్పగలం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి పిక్ 16F877A అనే మైక్రో కంట్రోలర్ అనేది వెరీ పాపులర్ అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఈ పిక్ 16F877 అనేది ఇట్ కెన్ బి రీప్రోగ్రామ్డ్ అండ్ ఏజ్ అప్ టు 10,000 times. అంటే దీంట్లో వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్ మెమోరీ అనేది 10,000 times వరకు ఐఎస్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ రీప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే మనకి ప్రోగ్రామ్ మెమోరీ అని ఉందో ఆ ప్రోగ్రామ్ మెమోరీ అనేది పర్మనెంట్ మెమోరీగా కన్సిడర్ చేసుకుంటామా. ఆ పర్మనెంట్ మెమోరీ అనేది 10,000 times వరకు ఐఎస్ చేసుకోవచ్చు అండ్ రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో
ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్, ఇది ఒక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంటర్నల్ ఆసిలేటర్ అనేది ఉండదు. అంటే నథింగ్ బట్ మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలి. ఏదైతే నేను ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ అని చెప్పానో ఆ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలి. ఆ క్లాక్ అనేది ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో ఎట్లా అయితే ఆసిలేటర్ కనెక్ట్ చేసుకుంటున్నామో మనం 8051 మైక్రో కంట్రోలర్ ఏ ఆసిలేటర్ ని కనెక్ట్ చేసుకుంటున్నామా, క్వార్ట్జ్ ఆసిలేటర్ ని కనెక్ట్ చేసుకుంటున్నాం. క్వార్ట్జ్ ఆసిలేటర్ ని కనెక్ట్ చేసుకుంటున్నాం ఎక్స్టర్నల్ క్లాక్ సోర్స్ గా. సేమ్ అంతే మనకి ఏంటి అంటే ఇక్కడ కూడా క్రిస్టల్ ఆసిలేటర్ ని కనెక్ట్ చేసుకుంటున్నాం ఎక్స్టర్నల్ క్లాక్ సోర్స్ గా. సో అది డిసడ్వాంటేజ్ మనకి, అది డిసడ్వాంటేజ్. అంటే ఇంటర్నల్ గా మనకి క్లాక్ అనేది ఉంటే దాని ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనం ఏంటి ఇక్కడ ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్స్టర్నల్ డివైస్ లా కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది డ్రాబ్యాక్ దీంట్లో. ఓకే, అండ్ కమింగ్ టు డయాగ్రామ్ లోకి వచ్చేసరికి పిక్ 16F877 లో ఇది దిస్ ఇస్ ద బబుల్ డయాగ్రామ్ ఫర్ ద పిక్ 16F877. అంటే పిక్ 16F877 లో వచ్చేసరికి మనకి 4 modes of clock will be there. అంటే 4 modes of clock cycles will be there. అండ్ EEPROM లో వచ్చేసరికి మనకి 256 bytes of EEPROM అనేది ఉంటుంది. అండ్ 8 kilobytes of ప్రోగ్రామ్ మెమొరీ అనేది ఉంటుంది. అండ్ 368 bytes ఆఫ్ డేటా మెమొరీ అనేది ఉంటుంది. అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఉంటుంది. అండ్ ఈ 16F877 వచ్చేసరికి 33 IO పిన్స్ ఉంటాయి. దీస్ పిన్స్ ఆర్ ద బైడైరెక్షనల్ పిన్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు సెండ్ ద డేటా అండ్ ద అడ్రస్ టు ద పిక్ 16F877. సో దిస్ ఇస్ ద బబుల్ డయాగ్రామ్ ఫర్ ద పిక్ 16F877. అంటే దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ గా క్లాక్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాక్ సోర్సెస్ అనేది ఏంటి మనకి ఇక్కడ క్రిస్టల్ ఆసిలేటర్ ఎక్స్టర్నల్ గా మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. ఆ క్రిస్టల్ ఆసిలేటర్ ని ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకుంటున్నాం. ఆ క్రిస్టల్ ఆసిలేటర్ లో మనకి ఏంటంటే టోటల్ గా 4 మోడ్స్ అనేవి ఉంటాయమ్మా. సో 4 మోడ్స్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్ విల్ బి దే ఇన్ ద 16F877. అండ్ EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ 256 bytes లో ఉంటుంది. అండ్ 8 kilobytes ఆఫ్ ప్రోగ్రామ్ మెమరీ అనేది ఉంటుంది. అండ్ 368 bytes ఆఫ్ డేటా మెమరీ అనేది ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే మనకి మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 368 bytes ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కావచ్చు, లేదా 8 kilobytes ఆఫ్ RAM కావచ్చు. ఏదైనా కానీ అదర్ మైక్రో కంట్రోలర్స్ తోటి కంపేర్ చేసి దీంట్లో వచ్చేసరికి మనకి మెమరీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. మెమరీ అనేది ఇంక్రీజ్ అయింది. సో దీని స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే మోర్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేసుకోవచ్చు, మోర్ ప్రోగ్రామ్స్ స్టోర్ చేసుకోవచ్చు, మెమరీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది మనకి తక్కువలో ఎగ్జిక్యూషన్ అనేది స్పీడ్ జనరేట్ అవుతుంది. అండ్ క్లాక్స్ వచ్చేసరికి మనం ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకున్నా కానీ దాంట్లో ఏంటి అంటే క్రిస్టల్ ఆసిలేటర్ లో మనకి 4 మోడ్స్ అనేవి ఉంటాయి. ఆ క్రిస్టల్ ఆసిలేటర్ ని యూజ్ చేసుకుని ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దాంట్లో ఉన్న పే ఫైల్స్ అంటే 16F877 లో ఉన్న పే ఫైల్స్ మనకి ఏంటి అంటే 3 టైమర్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ గా 3 టైమర్స్ విల్ బి దేర్ ఇన్ ద 16F877. అండ్ ఒక సీరియల్ పోర్ట్ ఉంటుంది. ఆ సీరియల్ పోర్ట్ కూడా అంటే ఒక సీరియల్ కమ్యూనికేషన్ పోర్ట్ ఉంటుంది. అది కూడా ఏంటి అంటే మనకి యూనివర్సల్ USART అని చెప్పేసి అంటాము. దట్ ఈస్ ద యూనివర్సల్ సింక్రోనస్ అండ్ asynchronous receiver and transmitters. So universal, synchronous and asynchronous receiver and transmitter. అంటే మనకి సీఎల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ లో తీసుకుంటే కనుక ఆ సీఎల్ కమ్యూనికేషన్ పోర్ట్స్ లో వచ్చేసరికి మనకి USART అనే సీఎల్ కమ్యూనికేషన్ పోర్ట్ ఉంటుంది. అదేంటి అంటే యూనివర్సల్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి ఏదైతే సింక్రోనస్ లో కానీ అసింక్రోనస్ లో కానీ కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది సీఎల్ కమ్యూనికేషన్స్ లో. అంటే సీఎల్ గా మనకి కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ దాంట్లో వచ్చేసరికి మనం RS232 అనే పిన్ ని యూజ్ చేసుకుంటాం. RS232 అనే పిన్ ని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి MSSP అని చెప్పేసి ఇంకొక సీఎల్ కమ్యూనికేషన్ పోర్ట్ ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాప్చర్ కంపేర్ PW అనేది ఉంటుంది. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్ పోర్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ADC ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ ఇన్పుట్స్ అనేవి మనకి ఏంటి అంటే టోటల్ గా 10 bit of 8 ADC అనలాగ్ టు డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అనలాగ్ కంపైట్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ప్యారలల్ స్లేవ్ పోర్ట్ అనేది ఉంటుంది. అంటే మనకి సీఎల్ పోర్ట్స్ అంటే సీఎల్ కమ్యూనికేషన్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ప్యారలల్ కమ్యూనికేషన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అ బబుల్ డయాగ్రామ్ ఫర్ ద 16F877. Okay, so this is about the
PIC, different PIC microcontrollers and different architectures of the PIC microcontrollers.